మురికివాడల్లో నివసిస్తోన్న పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు చెత్త పోగు చేసి ఆ పూట కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి. నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ వారి పిల్లలకు చదువు నేర్పుతూ క్రమశిక్షణ పట్ల కనీస అవగాహన కల్పిస్తోంది యువతి. ట్యూషన్ సెంటర్లో ఉపాధ్యాయురాలిని నియమించి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. స్వయం కృషితో పాటు స్నేహితుల సహకారంతో ముందుకు సాగుతోంది. ఆహారం వడ్డిస్తోన్న యువతి పేరు శ్రీలక్ష్మి. స్వస్థలం విజయవాడ. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి సీఏగా పనిచేస్తోంది. సమాజానికి తన వంతు ఏదైనా సాయం చేయాలన్న ఆలోచనతో ఓం శాంతి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించింది. విజయవాడలో 13 ట్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి మురికివాడలో చదువుకు దూరమైన పిల్లలకు విద్య, ఆహారం, దుస్తులు వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. పేదరికంలో జీవనం కొనసాగిస్తోన్న వారికి ఆర్థిక సాయం చేస్తూ పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది శ్రీలక్ష్మి. తమ సంస్థ ద్వారా 13 ప్రాంతాల్లో ఉపాధ్యాయులను నియమించి ట్యూషన్స్ ఏర్పాటు చేసింది. మొదట్లో వాళ్ల తల్లిదండ్రులెవరూ తమను నమ్మేవారు కాదని, తెలిసిన వాళ్లలో ఒకరిని ట్యూషన్ టీచర్లుగా నియమించడం ద్వారా ఆ సమస్యను అధిగమించామని చెబుతోంది యువతి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవాల్వ్ అయ్యింది మాట. ఇట్లా ఊరికే డబ్బులు ఇవ్వడము, లేకపోతే గ్రాసరీస్ ఇవ్వడము, నెల నెల చూసుకోవడం అని కాకుండా స్టడీ సెంటర్స్ లాగా పెట్టి, మోస్ట్లీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళు బై ద టైమ్ ద 25-30 అసలు వాళ్ళ లైఫ్ స్పాన్స్ కూడా ఉండవు. ఎందుకంటే దే సో అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్స్. దే సో అడిక్టెడ్. పేరెంట్స్కి లైవ్లీహుడ్ ఉండదు అండ్ ర్యాక్ పికింగ్కి వెళ్తారు మోస్ట్లీ. వాళ్ళతో పాటు పిల్లల్ని పట్టుకెళ్ళిపోతారు. ఎవ్రీబడి నీడ్స్ దట్ డిగ్నిటీ అన్నట్టు పిల్లలకి చదువు చెప్పడాలు, ప్రాపర్గా డ్రెస్ అవ్వడాలు, ఫస్ట్ హైజీనిక్గా ఉండడాలు, అండ్ దెన్ కలిసి మాట తీరు ప్రాపర్గా మాట్లాడాలు, ఇవన్నీ అసలు బయటకు వెళ్లకుండా మెల్లమెల్లగా అంటే వాళ్ళని పిక్ చేసి మనం ట్యూషన్ సెంటర్స్గా పెట్టేసి, ట్యూషన్ సెంటర్ టీచర్స్గా పెట్టేసి, అప్పుడు ఎందుకు అంటే ఒకప్పుడు వెళ్తే కొట్టడానికి కూడా వచ్చారండి. అందుకని వాళ్ళల్లోని టీచర్స్గా మేము పిక్ చేసుకొని వాళ్ళని పిల్లలందరినీ పోగేయడాలు, వాళ్ళకి ఏయో ఒక కొంచెం ఆట ఇవి మెల్లమెల్లగా చదువు నేర్పించడం మొదలెట్టారు. ఓం శాంతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలైన వారికి కనీస అవసరాలు తీరుస్తూ కుట్టు మిషన్లు, నిత్యావసరాలు కూడా సరఫరా చేస్తున్నారు. ఫస్ట్ వీ షుడ్ క్యాచ్ దెమ్ యంగ్ అన్నట్టు పిల్లల్ని, చిన్న పిల్లల్ని గ్యాదర్ చేయడాలి. పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి యాంటీ సోషల్ యాక్టివిటీస్ వైపు వెళ్లకుండా ఫస్ట్, ఆ తర్వాత వాళ్ళకి కొంచెం లివింగ్ విత్ డిగ్నిటీ, అడుక్కోడాలు, ర్యాక్ పికింగ్కి వెళ్ళడాలు, ఇవన్నీ కాకుండా లివింగ్ విత్ డిగ్నిటీ చెప్పడాలు. సో వాళ్ళకి గ్రాసరీస్ ఇవ్వడాలు, ఆ తర్వాత లైవ్లీహుడ్, సస్టైనబుల్ లైవ్లీహుడ్ క్రియేట్ చేయడాలు, తోపుడు బళ్ళు, ఆ తర్వాత కుట్టు మిషన్లు, ఇలాంటివన్నీ కూడా వి ట్రయింగ్ అవర్ బెస్ట్. దట్స్ వాట్ వి డూయింగ్. పేద పిల్లలకు ఏం సాయం చేయాలన్న ఆలోచనలో ఉన్న సమయంలో జోన్స్ మానికొండ అనే సామాజిక సేవకురాలు శ్రీలక్ష్మికి తోడయ్యారు. ఇద్దరూ కలిసి మురికివాడల్లో ఉన్న ప్రధాన సమస్యలు తెలుసుకుని సేవ చేయడం ప్రారంభించారు. పిల్లలకు విద్యను అందించాలనే లక్ష్యంతో ట్యూషన్లు ఏర్పాటు చేసి వారి తల్లిదండ్రులకు ఆదాయ మార్గాలు కల్పించారు. ఆరంభంలో పిల్లల తల్లిదండ్రులు చదివించడానికి నిరాకరించినా వారికి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. బస్తీల్లోని చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు ఆసక్తి చూపించని తరుణంలో వారికి అవగాహన కల్పించి ఆదాయ మార్గాలు చూపిస్తున్నామని చెబుతున్నారు సామాజిక కార్యకర్త జోన్స్ మానికొండ. 2 తెలుగు రాష్ట్రాల్లో 72 ట్యూషన్ కేంద్రాల ద్వారా విద్యను అందిస్తున్నామని తెలిపారు. వీళ్ళల్లో 70% మంది పేరెంట్స్ తమ పిల్లల్ని అసలు ఎడ్యుకేషన్ అనేది మాకు సంబంధించిందే కాదు, చదువు అనేది మాకు కలిసి రాదు అని చిన్నపిల్లల్ని చూసుకునే క్రమంలోనే వాళ్ళ విద్య అనే దాన్ని కోల్పోతున్నారు పిల్లలు. సో అటువంటి వారికి చాలామంది పిల్లలకు కూడా మన ట్యూషన్ సెంటర్స్ మాత్రమే ఒక స్కూల్గా, అంటే షార్ట్ టర్మ్ స్కూల్గా ఒక 2-3 అవర్స్ వాళ్ళు లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు. మరి చాలామంది పిల్లలు కూడా హై రిస్క్ ఎన్విరాన్మెంట్కి, ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవటం అనేది ఈ యొక్క మేము పనిచేసే ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. పిల్లల పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ వాళ్ళకి కల్పించడం,
అంటే తోపుడు బళ్ళు కానీ లేదా చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. వీరిద్దరూ పిల్లలకు చదువు నేర్పుతూ ఆహారం, దుస్తులు వంటి కనీస అవసరాలు తీరుస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడున్న పిల్లలంతా బడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ట్రస్టు వ్యవస్థాపకురాలు ఆహారం సిద్ధంగా చేసి ఉంచుతారని అంటున్నారు. పిల్లలు మేము ఇటే ఈ గుడిసెల్లో ఉండి అట్లా బతుకుతున్నాం. బియ్యం ఎత్తున్నారు, బట్టలు ఎత్తున్నారు, పిల్లలకు అన్నం పెడుతున్నారు. పిల్లల స్కూల్కి వెళ్ళాలంటే పేరెంట్స్ పంపించరు సార్. అక్కడ ఏంటంటే వీళ్ళంతా వేస్ట్ బిక్కులు అవి అమ్ముకోవాలి. నేను వచ్చి పొద్దున్న వీళ్ళు అమ్ముకుని వచ్చేపాటికి వచ్చి నేను స్కూల్కి రెడీ చేసి పిల్లల స్కూల్కి వెళ్ళాలంటే పొద్దున పూట టిఫిన్ కూడా ఉండదు వీళ్ళకి ఒక్కడికి. అట్లా వెళ్ళిపోతారు, స్కూల్లో భోజనం పెడతారు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి మేడం గారు ఏదో ఫుడ్, పులిహార అని, కోడిగుడ్డు అని, జావని ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది వీళ్ళకి. మరి ఎందుకంటే మరి వీళ్ళల్లో కూడా ఏది ఉండదు వీళ్ళకి. వచ్చేపాటికి పిల్లలు ఆశ పెడతా ఉంటారు, హోంవర్క్ చేసేసాం కానీ పిల్లలు హోంవర్క్ రాపిచ్చేస్తాను, అవన్నీ పెడతాను, తింటారు. మరి ఇంకో ఏంటంటే వర్షం వస్తే సార్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే వాటర్ వచ్చేస్తాయి, ఇళ్లలోకి వచ్చేస్తాయి, బట్టలు ఉండవు. వర్షం వచ్చిందంటే 2 రోజుల దాకా వీళ్ళ స్కూల్కి వెళ్ళరండి. ఎందుకంటే బుక్స్ తడిసిపోతాయి, మొత్తం ఇంట్లో వస్తువులన్నీ తడిసిపోతాయి, యూనిఫామ్ ఉండదు. యూనిఫామ్ ఇది ఇడిసిన బట్టల మీద 2 రోజులు 3 రోజులు ఉండిపోతారన్నమాట వీళ్ళు. రానున్న రోజుల్లో అవసరంలో ఉన్న మరింత మందికి తమ సేవా కార్యక్రమాలు విస్తరించడమే లక్ష్యమంటున్నారు శ్రీలక్ష్మి జోన్స్ మానికొండ.